ఓం శ్రీ క్రియా బాబాజీ నమః. ఈ ఛానల్లో ప్రతిరోజు లైవ్లో ధ్యాన సాధన, క్రియాయోగ, కుండలియోగ అన్ని నేర్పించడం జరుగుతుంది. అయితే అనుకోకుండా ఆ ఛానల్లో లైవ్ చూసిన వాళ్ళకి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లేకపోతే అలా చేసుకోవడం తెలియట్లేదని చాలామంది అడుగుతున్నారు. దాని గురించిన పూర్తి వివరణ నేను ఈ వీడియోలో చెప్తాను. లైవ్ అనుకోండి చూసినప్పుడు అది ఆ రోజు మీరు చూసిన తర్వాత ప్రతిరోజు చూడాలనుకుంటారు. కానీ ప్రతిరోజు మీకు ఆ లైవ్ రావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాని గురించి నేను ఇప్పుడు వివరించి చెప్తాను. ఇప్పుడు ఇది మీరు ఒకరోజు అలా అనుకోకుండా యూట్యూబ్లో కనపడి లైవ్ చూస్తూ ఉండగా వింటూ ఉంటారు. మీకు వస్తుంది అనుకోండి, ప్రతిరోజు చూడాలనుకుంటారు. అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇలా ఆ వీడియో కింద అసలు ఫస్ట్ మీరు ఫుల్ స్క్రీన్ చూస్తుంటే ఆ కింద లెటర్స్ ఏం కనపడవు. ఇది ఫుల్ స్క్రీన్ అలా కనపడింది మొత్తం. ఆ కింద మీకు సబ్స్క్రైబ్ అలాంటి లెటర్స్ ఏం కనపడవు. అప్పుడు మీరు ఆ స్క్రీన్ మీద ఇలా టచ్ చేస్తే ఈ కార్నర్లో టచ్ చేయగానే కార్నర్లో ఇదిగో ఇలా రౌండ్గా కనిపిస్తుంది. దాని మీద టచ్ చేస్తే అలా అప్పుడు కనిపిస్తాయి లెటర్స్. ఈ లెటర్స్లో సమస్య పరిష్కారం ఫణీంద్ర, పక్కన రెడ్ కలర్లో ఉంది సబ్స్క్రైబ్ అని. రెడ్ కలర్లో ఉండి సబ్స్క్రైబ్ అంటే అది సబ్స్క్రైబ్ అవ్వలేదు అప్పటికి. మీరు ఆ రెడ్ కలర్ మీద సబ్స్క్రైబ్ అనే దాని మీద అలా టచ్ చేస్తే బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్డ్ అని పడింది, అంటే సబ్స్క్రైబ్ అయిపోయినట్టే. అయితే పక్కనే గంట సింబల్ చూపిస్తుంది కదా, దాన్ని గంట సింబల్ అంటారు. ఆ సింబల్ మీద వేలితో టచ్ చేస్తే మీకు ఇలా ఆల్ అని, పర్సనలైజ్ అని, నోన్ అని అలా 3 చూపిస్తాయి. అందులో పైన ఆల్ మీద మీరు టచ్ చేయాలి. ఆల్ మీద టచ్ చేస్తే అప్పుడు యూ గెట్ ఆల్ నోటిఫికేషన్స్ అని చూపిస్తుంది. అంటే ఏంటి, ప్రతి వీడియో ప్రతి లైవ్ ఇక మీకు రోజు రావడం జరుగుతుందన్నమాట. మీ ఫోన్ మీదకే నోటిఫికేషన్ వస్తుంది, మీరు అప్పుడు అన్నీ చూడవచ్చు. అది సబ్స్క్రైబ్ చేసుకునే విధానం. తర్వాత అప్పుడప్పుడు మంచి వీడియో బాగుందనుకున్నప్పుడు మీరు వేరే వాళ్ళకి పంపించాలనుకుంటే అలా షేర్ అని యారో మార్క్తో ఇక్కడ చూపిస్తుంది. ఆ షేర్ అని దాన్ని టచ్ చేస్తే ఆ షేర్ అని నొక్కగానే మీకు అది వాట్సాప్ చూపిస్తుంది. ఆ వాట్సాప్లో మీరు కావాల్సిన వాళ్ళకి పంపించుకోవచ్చు. తర్వాత పక్కన లైక్ అని ఉంది, థమ్ సింబల్. లైక్ చేయమన్నప్పుడు అది కూడా కొందరు తెలియట్లేదు. అప్పుడు ఆ లైక్ అనేది ఇప్పుడు దీనికి అలా ఉంది వైట్లో, దాన్ని అలా టచ్ చేస్తే బ్లాక్ అయింది కదా, అప్పుడు అది లైక్ అయిపోయినట్టు అనమాట. ఇంకా ఆ షేర్ చేయటం కూడా ఇంకొంచెం వివరంగా మీకు చెప్తాను. ఆ షేర్ మీద ఇలా టచ్ చేస్తే అట్లా వాట్సాప్ ఇంకా కొన్ని చూపిస్తుంది. ప్రధానంగా ఎక్కువ మంది వాడేది కాబట్టి వాట్సాప్, కాబట్టి ఆ వాట్సాప్ షేర్ నొక్కిన తర్వాత ఆ వాట్సాప్ ఇలా టచ్ చేస్తే మీకు మీ రెగ్యులర్గా ఉండే వాట్సాప్లో ఉండే ఆ నేమ్ చూపిస్తుంది. ఆ ఏ నేమ్కి పంపించాలో మీరు ఆ నేమ్ టచ్ చేస్తే అప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. లేదా ఈ పైన మై స్టేటస్ అని చూపిస్తుంది, అక్కడ మై స్టేటస్ అని చూపిస్తుంది. అక్కడ టచ్ చేస్తే మాత్రం అందరికీ ప్రతి ఒక్కరికి వెళ్తుంది అనమాట. మీ ఫోన్లో నెంబర్ ఉంటే వాళ్ళందరికీ వెళ్తుంది. అంటే 2 సార్లు టచ్ చేయాలి. ఫస్ట్ టైం ఇలా టచ్ చేసినప్పుడు ఒక యారో మార్కు మూల కింద ఇలా రైట్ సైడ్లో చూపిస్తుంది. మళ్ళీ దాన్ని కూడా టచ్ చేస్తే అప్పుడు ఇలా స్క్రీన్ మీద వస్తుంది. మళ్ళీ కూడా కింద కార్నర్లో టచ్, అంటే 3వసారి మళ్ళీ దాన్ని కూడా టచ్ చేస్తే ఇప్పుడు అది అందరికీ వెళ్ళిపోయినట్టు అనమాట. అది ఇంకా మీరు ఇది మాత్రమే కాకుండా ఈ ఛానల్లో ఉన్నటువంటి పాత వీడియోలు, ప్లేలిస్ట్, షార్ట్స్ అన్నీ చూడాలంటే, ప్రతి ఒక్కటి చూడాలంటే ఎలా, దానికి మీకు సమస్య పరిష్కారం అన్న దగ్గర ఈ బొమ్మ మీద ఇలా వేలితో టచ్ చేస్తే ఇలా ఛానల్ పేజ్ వస్తుంది, సమస్య పరిష్కారం. ఈ పేజ్లో
ఈ పేజ్ మీదే చాలామంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారు ప్రతిరోజు. ఆ ఫోన్ నెంబర్ కూడా ఈ పేజ్ మీదే ఉంటుంది. ఇవో షార్ట్స్. ఇక్కడ వరుసనే ఇది హోమ్ పేజ్ అండి. హోమ్ అంటే మళ్ళీ మీరు వేరే వీడియోలోకి వెళ్తారు. ఆ వీడియోస్ అని చూపిస్తుంది అక్కడ. వీడియోస్, తర్వాత షార్ట్స్, తర్వాత లైవ్, తర్వాత ప్లేలిస్ట్ పక్కన ప్లేలిస్ట్, లైవ్, షార్ట్స్, వీడియోస్. అంటే వీడియోస్ అంటే ఈ ఛానల్లో మీరు వీడియో అక్కడ టచ్ చేస్తే ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకదాని తర్వాత వరుసనే అదే చూపిస్తుంది అన్నమాట. తర్వాత షార్ట్స్ మీద టచ్ చేస్తే అన్ని షార్ట్స్ చూపించడం మొదలుపెట్టింది. లైవ్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్న లైవ్, పాత లైవ్లు కూడా అన్నీ చూడవచ్చు మీరు. తర్వాత